ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థీకృత టెర్రరిజం నడుస్తోంది అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని సృష్టిస్తోంది, అసమర్థ పాలనతో హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోంది అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. దాడి ఘటనకు సంబంధించి సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే దేవినేని అవినాష్ వచ్చి విచారణ హాజరయ్యారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన గతంలో ఒకసారి మంగళగిరి పోలీసుల వద్ద విచారణకు హాజరయ్యారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి పిలవడంతో బాధ్యత గల పౌరుడిగా వచ్చాను అంటూ బదులిచ్చారు. కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని చెప్పారు. అలాగే కొన్ని తెలియని విషయాలే ఎక్కువ అడిగారు, దానికి తెలియదని చెప్పానని కూడా అన్నారు. అంతేకాదు అర్ధరాత్రి ఎస్సీ మహిళను బలవంతంగా తరలించడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అంటూ కూడా ఒక కొత్త అంశాన్ని లేవనెత్తారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో రాత్రికి రాత్రి కంతేరు ఎంపీడీ సభ్యురాలైన ఎస్సీ మహిళ ఇంటికి పోలీసులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెళ్లారు. దుస్తులు మార్చుకుని వస్తానని ఆమె చెప్పినప్పటికీ నైటీలో ఉన్న ఆమెను పోలీసులు బలవంతంగా తరలించారు. దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదు చేశారు. అలాగే సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు జరపడం, అనుమతి లేకుండా సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు జరపడం ఏంటి అనేది, పోలీసులు లేని స్కామ్లను సృష్టిస్తున్నారు, ఇలా ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. మొత్తం మీద రాష్ట్రంలో ఒక వ్యవస్థీకృత టెర్రరిజం నడుస్తోంది అంటూ కూటమి ప్రభుత్వం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా